హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్కి సంబంధించి ఎక్సర్సైజ్ 8.1 అనేది సాల్వ్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో 1 to 6 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఈ క్లాస్లో కంప్లీట్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఇక్కడ ఏమంటున్నారు? ఫైండ్ ద ఇండికేటెడ్ టర్మ్స్. ఇక్కడ కూడా nth టర్మ్ అనేది ఇచ్చారు. సో ఏ టర్మ్స్ ఫైండ్ చేయమన్నారో అవి ఫైండ్ చేయాలి. ఇక్కడ 7th వన్ చూడండి. ఇక్కడ చూస్తే an ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? 4n - 3. మనం ఏం ఫైండ్ చేయాలి? a17 ఫైండ్ చేయాలి, a24 ఫైండ్ చేయాలి. చూడండి, ఫస్ట్ a17 ఫైండ్ చేద్దాం. a17 అంటే n ప్లేస్లో 17 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? n ప్లేస్లో 17 పెడితే 4 × 17 - 3 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4 17s ఎంత? 68. 68 - 3 65. నెక్స్ట్ అదేవిధంగా ఇంకే వాల్యూ ఫైండ్ చేయాలి. a24 అంటే n ప్లేస్లో 24 సబ్స్టిట్యూట్ చేయండి. 4 × 24 - 3. 4 × 24 అంటే వాల్యూ 96. 96 - 3 93. ఇక్కడ చూడండి, an ఏమి ఇచ్చారు? n²/2n ఇచ్చారు. మనం ఫైండ్ చేయాల్సింది a7 ఫైండ్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి? n ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? a7 ఈజ్ ఈక్వల్ టు 7²/2^7. ఓకే, 7² అంటే ఏంటి? 49. 2^7 అంటే ఏమవుతుంది? 128. ఓకే, నెక్స్ట్ 9th వన్ చూడండి. an ఏమిచ్చారు? -1^n - 1 n³. మనం a9 ఫైండ్ చేయాలి. అంటే n ప్లేస్లో 9 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? -1^9 - 1 9³. ఓకేనా? -1^9 - 1 అంటే 8. 9³ అంటే 729. ఓకే, -1^8. 8 అనేది ఈవెన్ కాబట్టి -1 చేసినప్పుడు ఈవెన్ ఉంటే పాజిటివే అవుతుంది. సో 729 వస్తుంది. నెక్స్ట్ an చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? an అనేది n × n-2/n+3. a20 అనేది ఫైండ్ చేయాలి. a20 అంటే n ప్లేస్లో 20 సబ్స్టిట్యూట్ చేయండి. 20 × 20 - 2/20 + 3 ఏమవుతుంది? 20 × 20 - 2 అంటే 18/23 ఏమవుతుంది? 360/23. ఓకే, సో nth టర్మ్ ఇచ్చి ఏ టర్మ్ ఫైండ్ చేయమన్నా సరే n ప్లేస్లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ రైట్ ద ఫస్ట్ 5 టర్మ్స్ అంటున్నారు. సో ఫస్ట్ 5 టర్మ్స్ అనేవి ఫైండ్ చేయమంటున్నారు. 5 టర్మ్స్ అంటే ఏంటి? a1, a2, a3, a4, a5 వాల్యూస్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. a1 ఇచ్చేసారు. సో మనం a2, a3, a4, a5 ఫైండ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా an అనేది ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? వాల్యూ a2 కావాలి. అంటే ఏంటి? ఇక్కడ n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుందో? 3 × a n ప్లేస్లో 2 పెడితే 2 - 1 1 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 3 × a1 అంటే వాల్యూ ఏమి ఇచ్చారు? 3 3 × 3 + 2 3 × 3 ఏమవుతుంది? 9 + 2 ఈజ్ ఈక్వల్ టు 11. నెక్స్ట్ అదేవిధంగా a3 ఫైండ్ చేయండి. n ప్లేస్లో 3 పెట్టండి. ఏమవుతుంది? 3a2 + 2 3 × a2 అంటే వాల్యూ 11 + 2 3 × 11 33 33 + 2 35. ఓకేనా? నెక్స్ట్ a4 చేయండి. n ప్లేస్లో 4 పెట్టండి. 3 × a n ప్లేస్లో 4 పెడితే 4 - 1 3 + 2 ఏమవుతుంది? 3 × a3 అంటే ఇక్కడ ఏంటి? 35 + 2 3 × 35 అంటే ఎంత? 105 105 + 2 107. నెక్స్ట్ a5 ఫైండ్ చేయండి. n ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే 3a4 + 2 ఏమవుతుంది? 3 × a4 అంటే ఇక్కడ వాల్యూ ఎంత? 107 + 2 ఇక్కడ 3 × 107 అంటే 321 + 2 323. ఓకేనా? సో ఫస్ట్ 5 టర్మ్స్ వచ్చాయా? a1 తెలుసు, a2, a3, a4, a5 ఫైండ్ చేసాం కదా. నెక్స్ట్ వన్ చూడండి.
ఇక్కడ కూడా A1 అనేది ఇచ్చారు, AN ఇచ్చారు. మనం 5 టర్మ్స్ ఫైండ్ చేయాలి. సో A2 ఫైండ్ చేద్దాం. n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? A2 మైనస్ 1/2. A1 అంటే వాల్యూ ఇచ్చేసారు కదా, -1/2. ఓకే, A2 అయిపోయింది. నెక్స్ట్ A3 చేయండి, n ప్లేస్లో 3 పెట్టండి, ఏమవుతుంది? A3 మైనస్ 1 అంటే A2/3. ఇక్కడ A2 అంటే వాల్యూ ఏం తెలుసు? -1/2/3. ఓకే, -1/2. 3 డినామినేటర్లో 3 ఉంది కదా, న్యూమరేటర్లోకి తీసుకొస్తే × 3 అవుతుంది, -1/6. ఓకేనా? నెక్స్ట్ A4 ఫైండ్ చేయండి. A4 n ప్లేస్లో 4 పెట్టండి, ఇక్కడ ఏమవుతుంది? A4 మైనస్ 1 అంటే 3/4. A3 అంటే వాల్యూ అంటే ఇక్కడ -1/6, -1/6/4. ఈ 4ని న్యూమరేటర్లోకి తీసుకురండి, ఏమవుతుంది? -1/6 × 4, దట్ ఈస్ -1/24. నెక్స్ట్ A5 ఫైండ్ చేయండి. n ప్లేస్లో 5 పెట్టండి, ఏమవుతుంది? A5 మైనస్ 1 అంటే 4/5, దట్ ఈజ్ ఈక్వల్ టు A4 అంటే ఇక్కడ వాల్యూ ఏంటి? -1/24/5. ఓకే, -1/24. 5ని న్యూమరేటర్లోకి తీసుకొస్తే × 5, -1/120. ఓకేనా? 5 టర్మ్స్ ఫైండ్ చేసాం కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? A1, A2 ఏ వాల్యూస్ ఇచ్చారు? A1 = 2 అండ్ A2 = 2. అండ్ అదేవిధంగా AN = -1 ఇచ్చారు. సో మనం ఇంకే టర్మ్స్ ఫైండ్ చేయాలి? A3, A4, A5 ఫైండ్ చేయాలి. A3 ఫైండ్ చేయండి, n ప్లేస్లో 3 పెట్టండి, ఏమవుతుంది? A3 మైనస్ 1 అంటే 2 - 1. A2 వాల్యూ ఇక్కడ ఎంత? 2 - 1 అవుతుంది. నెక్స్ట్ A4 ఫైండ్ చేయండి, n ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి, A4 - 1 అంటే 3 - 1. A3 వాల్యూ ఏంటి ఇక్కడ? 1 - 1 0. నెక్స్ట్ A5 ఫైండ్ చేయండి, n ప్లేస్లో 5 పెట్టండి, 5 - 1 అంటే 4 - 1. A4 అంటే 0 - 1 సో ఇక్కడ 5 టర్మ్స్ ఏమయ్యాయి? 2 2 1 0 -1 ఆర్ ద ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ది గివెన్ సీక్వెన్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? ద ఫిబొనాకీ సీక్వెన్స్. ఫిబొనాకీ సీక్వెన్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ప్రీవియస్ 2 టర్మ్స్. ఓకే, సమ్ ఆఫ్ ప్రీవియస్ 2 టర్మ్స్. సో దీన్నే ఏ విధంగా డిఫైన్ చేశారు చూడండి. A1, A2 అనే టర్మ్స్ ఇచ్చారు. ఏంటి? A1 = 1, A2 = 1. అండ్ ఇక్కడ AN అనేది ఏ విధంగా డిఫైన్ చేశారు? AN = AN-1 ప్లస్ AN-2 అని డిఫైన్ చేశారు. ఇక్కడ ఏం ఫైన్ చేయమన్నారు? AN+1/AN వాల్యూ అనేది ఫైన్ చేయాలి. ఏ వాల్యూస్ దగ్గర? n = 1 2 3 4 5 వాల్యూస్ దగ్గర. ఫస్ట్ ఈ సీక్వెన్స్ని ఫైన్ చేద్దాం. ఇంకొన్ని టర్మ్స్ ఫైన్ చేయండి. A3 ఏమవుతుంది? n ప్లేస్లో 3 పెట్టండి, అంటే ఏమవుతుంది? A3 - 1 2 ప్లస్ 3 - 2 1. A2 + A1. ఫిబొనాకీ సిరీస్ అంటే అదే కదా. ఏదైనా ఒక టర్మ్ కావాలంటే ప్రీవియస్ 2 టర్మ్స్ సమ్ చేయాలి. అంటే ఇప్పుడు 1 + 1 ఏమవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ A4 అంటే ఏమవుతుంది? n ప్లేస్లో 4 పెట్టండి, 4 - 1 3 అంటే A3 ప్లస్ 4 - 2 అంటే A2. A3 వాల్యూ ఎంత? 2. A2 వాల్యూ 1 అంటే 2 + 1 3. నెక్స్ట్ A5 ఫైన్ చేయండి, ఏమవుతుంది? n ప్లేస్లో 5 5 - 1 అంటే 4. A4 ప్లస్ 5 - 2 అంటే 3. A4 + A3. A4 వాల్యూ 3 ప్లస్ A3 వాల్యూ 2 అంటే ఏమవుతుంది? 3 + 2 5. నెక్స్ట్ A6 ఫైన్ చేయండి, ఏమవుతుంది? n ప్లేస్లో 6 పెడితే 6 - 1 5 6 - 2 4. A5 + A4. A5 ఎంత? 5 ప్లస్ A4 3, దట్ ఈస్ 8. సో అని ఈ విధంగా సీక్వెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ సీక్వెన్స్లో టర్మ్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ 1 1 2 3 5 8 సో అని ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం ఫైన్ చేయాలి? AN+1/AN వాల్యూ ఫైన్ చేయాలి. ఎక్కడ? n = 1 2 3 4 5 దగ్గర ఫైన్ చేయాలి. సో ఒక్కొక్కటి చూడండి. ఫస్ట్ n = 1 దగ్గర ఏమవుతుంది? n = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? A1 + 1 అంటే 2/A1. A2 అంటే వాల్యూ ఎంత? 1
బై 1 ఈజ్ ఈక్వల్ టు 1. n ఈక్వల్ టు 2 దగ్గర కూడా ఫైండ్ చేయండి. 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ a2 ప్లస్ 1 అంటే a3 బై a2. a3 అంటే వాల్యూ ఏంటి? ఇక్కడ a3 అంటే 2 బై a2 అంటే 1. 2 బై 1 అంటే 2 అని రాయొచ్చు. నెక్స్ట్ n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? n ఈక్వల్ టు 3 పెడితే a 3 ప్లస్ 1 అంటే 4 బై a3. a4 అంటే వాల్యూ ఏంటి? 3. a3 అంటే 2. సో 3 బై 2 అయ్యింది. ఇప్పుడు n ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? a 4 ప్లస్ 1 అంటే 5 బై a4 ఈజ్ ఈక్వల్ టు a5 అంటే వాల్యూ ఏంటి? a5 అంటే ఇక్కడ 5 బై a4 అంటే 3. 5 బై 3. నెక్స్ట్ n ఈక్వల్ టు 5 దగ్గర కూడా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? n ఈక్వల్ టు 5 పెడితే a 5 ప్లస్ 1 అంటే 6 బై a5 దట్ ఈస్ ఈక్వల్ టు a6 అంటే వాల్యూ ఏంటి? ఇక్కడ 8. a5 అంటే 5. 8 బై 5 వచ్చింది. సో an ప్లస్ 1 బై an వాల్యూస్ ఏమయ్యాయి? 1 2 3 బై 2 5 బై 3 అండ్ 8 బై 5. ఓకే, ఇవే కదా ఫైండ్ చేయాలి. n ఈక్వల్ టు 1 2 3 4 5 దగ్గర an ప్లస్ 1 బై an వాల్యూస్ అనేవి ఫైండ్ చేసాం. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 8.1 అనేది కంప్లీట్ చేసాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.